ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని వైసీపీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిలు జెండాను ఊపి యాత్రను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులలో భాగంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిందని వారు ఆరోపించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ప్రజలలో ఆదరాభిమానాలు ఉన్నంతకాలం ఇటువంటి ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడే ప్రసక్తి లేదంటున్నారు వైసీపీ నేతలు. త్వరలోనే ఆయనకు బెయిల్ మంజూరు కావాలని కోరుకుంటున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో అన్నమయ్య జిల్లా ప్రతినిధి అభిషేక్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఏదైతే మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేశారో ఇది పూర్తిగా అక్రమం అంటూ ఆయన త్వరగా బెయిల్ రావాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక భారీ పాదయాత్రను వైసీపీ శ్రేణులు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. దీన్ని పీలేరు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చింతల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, చెప్పండి, ఇప్పుడు ఏదైతే పాదయాత్రను ప్రారంభిస్తున్నారో ఈ పాదయాత్ర దేనికోసమని ప్రారంభిస్తున్నారు? అదే క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్టును మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ యొక్క తిరుమల పాదయాత్ర ప్రధాన ఉద్దేశము, దీని లక్ష్యం ఏంటంటే గౌరవ పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారిని నిర్బంధించి ఇది 31వ రోజు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు, మిథున్ రెడ్డి గారి పాత్ర కానీ, మిథున్ రెడ్డి గారి కుటుంబం పాత్ర కానీ ఈ యొక్క మద్యం కుంభకోణంలో లేదు అనేది చాలా విస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ప్రధానంగా వారికి కంట్లో నలుసుగా ఉన్నాడని, తెలుగుదేశం పార్టీకి ప్రధాన పక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు నిలుస్తున్నారనేటువంటి ఏ ఒక ఆలోచనతో ఈరోజు మిథున్ రెడ్డి గారిని మరి నిర్బంధించడం జరిగింది. మద్యం కేసులో ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ ఒకసారి పరిశీలిస్తే ఏదైతే వాళ్ళు నేరారోపణలు చేశారో, నేర అభియోగం చేశారో అవన్నీ కూడా ఒకసారి మనము క్షుణ్ణంగా చదివితే మిథున్ రెడ్డి గారి పాత్ర ఎక్కడ కూడా లేదు. మరి ఈరోజు మద్యం కేసు ఒకటే కాదు, వారి కుటుంబం మీద అనేకమైనటువంటి తప్పుడు కేసులంతా కూడా పెట్టడం జరిగింది. మంగళంపేటకి దగ్గర భూములు ఆక్రమించారని, లేదంటే మదనపల్లి 5 సర్పంచ్ క్రాప్స్ ఆడ అగ్ని ప్రమాదం ఏదో దగ్ధమైతే దాంట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వాళ్ళ అనుచరుల పాత్ర ఉందని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబంగా వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేయడం, మరి ఆ విధంగానే వీళ్ళ పాత్ర మద్యంలో కూడా మద్యం కుంభకోణంలో ఉంది అని చెప్పి కూడా మరి గత 3 నెలలుగా 4 నెలలుగా కూడా పేపర్లో కూడా రాయడం జరిగింది. ఏది ఏమైనా మరి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారి ఆశీర్వాదం ఉంది, వారి ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా మిథున్ రెడ్డి గారు మరి త్వరలోనే వారు జైలు నుంచి వస్తారు. మరి రాజమండ్రి జైల్లో మరి ఏమి తప్పు చేయకపోయినా మరి 3వసారి ఆయన పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ప్రధానంగా యూనివర్సిటీ నుంచి కూడా మనం చూస్తున్నాం, వెంకటేశ్వర యూనివర్సిటీ రాజకీయాలు మనం చూస్తే మరి 70వ దశాబ్దం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పక్షానికి నాయకుడు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పక్షానికి నాయకుడు. ఆ విధంగా యూనివర్సిటీ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడుకి ఎదురుగా పోరాటం చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, అక్రమం. దాన్ని నిరసిస్తూ మరి బెయిల్ రావాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజంతా కూడా ప్రయాణం చేసి ఈరోజు రాత్రికి శ్రీనివాస మంగాపురంలో ఉండి రేపు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ముక్తఖండంతో మరి మిథున్ రెడ్డి గారికి వీలైన త్వరగా బెయిల్ రావాలని మేము ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అక్రమమైన కేసులు ఎరికించారని, దీనికి సంబంధించి బెయిల్ తక్షణం మంజూరు చేసేందుకు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు కూడా చింతల రామచంద్రారెడ్డి గారు తెలిపారు. కెమెరామెన్ అలీ.